అందరూ నమస్కారం. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా అసలు తెలంగాణ నుంచి ఒక్క మాట తప్పుగా మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళ పార్టీ ప్రజారాజ్యం యువరాజ్యం పార్టీలు నడుస్తున్న మూమెంట్లో కూడా అడిగితే మా గురుగారు వెంకటకృష్ణ గారే ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు, భారతదేశం చెడిపోవట్లేదుగా, భారతదేశం విడిపోయేటట్టు నేను మాట్లాడతాను, ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది, దానికి నేను స్పందించేది ఏముంది, వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు, ఓకే అంటే ఏంటి, భారతదేశంలో భాగం అది, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆకాంక్ష ఉంది, ఆ కోరిక ఉంది, ఓకే. ఇది ఆ రోజు చెప్పింది. మొన్న 2014లో ఆ రోజు ఆయన చెప్పింది ఏంటిది, విభజన జరిగిన విధానం ఉంది, అది నాకు నచ్చలేదు, దాంతో 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం కాదు, వాళ్ళ ఆకాంక్ష వ్యతిరేకం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, కానీ విభజించిన విధానం కరెక్ట్గా లేదన్నాడు. నేను అదే అంటాను. ఈవెన్ ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి నిర్మలా ఆమె పేరు మీరా కుమారి గారు, జగ్జీవన్ గారు అమ్మాయి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్, ఆమె కూడా ఇదే అన్నారు. బ్లాక్ డే అన్నారు, షేమ్గా ఫీల్ అవ్వాల్సింది అన్నారు. ఎందుకంటే ఒక పార్లమెంటరీ వ్యవస్థలో డోర్లు మూసేసి పెప్పర్ స్ప్రేలు కొట్టి అసలు నానా హడావుడి చేస్తారు కదా. ఆ రోజు బిల్లు పాస్ అయింది. మరలా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడాల్సిందే, నో డౌట్. ఆంధ్ర రాష్ట్రం కూడా విడిపడాల్సిందే, నో డౌట్. బట్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏంటి, తెలంగాణ. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కదా, దానికి ఒక రాజధాని ఉండాలి కదా. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య అప్పులు విభజన సక్రమంగా జరగాలి కదా. తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఉద్యోగులు ఎవరెవరు ఏంటి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, మొత్తం సెటిల్ చేయాలి కదా. ఏమన్నా చేస్తారు, ఇప్పటికీ చేస్తారు చెప్పండి. ఇది కదా మొత్తుకుంటుంది పవన్ కళ్యాణ్, ఇది కదా నేను మొత్తుకునేది, ఇది కదా మొన్న మోడీ చెప్పింది, తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి ఇదే కదా. ఆయన సూర్యతేజ్ ఎవరు బెంగళూరు ఎంపీ, అదే కదా అతను కూడా అన్నాడు. తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపరిచిన విధానం, పార్లమెంట్లో ప్రవర్తించిన విధానం అది కరెక్ట్ లేదు. ఈవెన్ కరుడు కట్టిన తెలంగాణ పరిశ్రమ అదే అంటారండి. బలవంతంగా ఆ రోజు చేశారు, సిస్టమేటిక్గా అసలు లేదు. పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు, మీరా కుమారి గారు అదే అంటున్నారు. వీడియోని అటాచ్ చేస్తాను చూడండి. ఇక తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోకుండా వైఎస్ రాష్ట్ర తెలంగాణ వ్యతిరేకం ఆయన వెనక ఉంటూ ఆ రోజు పదవులు అనుభవించి ఈరోజు మంత్రులుగా చేస్తున్న వాళ్ళు కుప్పలు. వీళ్ళంతా తెలంగాణ వ్యతిరేకుల. తెలంగాణలో పుట్టినా పుట్టకున్నా, ఏపీలో అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రం సపోర్ట్ పవన్ కళ్యాణ్ మంచివాడా, పవన్ కళ్యాణ్ వచ్చేసి తెలంగాణ వాడా, మీరు చెప్పండి. నేనైనా ఏ రోజైనా తెలంగాణ ఏర్పడడం వ్యతిరేకించాలా. ఆంధ్రప్రదేశ్ చెప్పా, అరే ఎప్పటికైనా విభజన జరగాల్సిందే, ఏపీకి ఏం కావాలో కోరుకోండి, సమాఖ్య పిచ్చి పిచ్చి ఎలా చేద్దని చెప్పి ఆ రోజు నేను స్టూడియోలో రిపోర్టర్గా ఉన్నా, స్టూడియో సెక్రటరీ రిపోర్టర్గా ఉన్నాను 2013-14 ఆ సమయంలో. ఆ రోజు ఆడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ కూడా ఇదే అన్నా. ఎందుకండి విభజన అనేది మ్యాండేటరీ కదా, మీరు సమాఖ్యాంధ్ర అంటారండి పిచ్చి పిచ్చి కాకపోతే, ఏపీకి ఏం కావాలో అడగండి అన్నా. లేదండి అలా అడిగితే ఎట్లా అంటారు, ఏజ్ సంఖ నాకు ఇచ్చారు కదా. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా, ఆ బిట్స్ కూడా అటాచ్ చేస్తాం చూడండి. తెలంగాణకి ఏపీలో ఉన్న వాళ్ళల్లో చాలామంది వ్యతిరేకం కాదండి. ఏది విభజనకు వ్యతిరేకం కాదు, కేవలం విభజించిన విధానానికి మాత్రం ఏపీలో 90% వ్యతిరేకం, నో డౌట్ అందులో. ఇక ఇప్పటికి తెలంగాణ ఉన్నటువంటి చాలామంది కూడా ఏపీకి వ్యతిరేకం కాదు, మన ఏపీ మన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థంతో ఆంధ్రలో హడావుడి చేస్తూ ఉంటారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా అటాచ్ చేస్తాను చూడండి. మరలా చెప్తున్నా, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, చాలా క్లారిటీగా మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వారి కోసం నా వద్ద నేను చేస్తూనే ఉన్నా, ఇప్పటికీ చేస్తూనే ఉంటా, అందుకే జనసేన పోటీ చేసిద్ది అన్నాడు. పొన్న ప్రభాకర్ అసలు ఏం మాట్లాడుతున్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పాటు నచ్చక 11 రోజులు అన్నం తినలేదన్నాడు వెదవంటూ ఏదో మాట్లాడతారు అసలు ఆయన. ఒకప్పుడు బీఆర్ఎస్ అట్ట మాట్లాడేవారు, వాళ్ళు ట్రాప్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పడ్డారు. ఘోరం అండి. ఒక మంత్రి స్థానంలో ఉండి రాజకీయ నాయకులుగా లీడర్లుగా కూడా ఉండి ఎదురోడు ఏం మాట్లాడేంటో కూడా ఆలోచించకుండా, కనీసం దాని గురించి క్రాస్ చెక్ చేయకుండా నోటికి ఎంత వస్తుందో మాట్లాడతామేనా. I'm going to have consultation what is to be done, and this has shamed us. This has shamed us. Our parliamentary democracy is admired throughout the world. Today, what has happened is a blot. 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు నేను చెప్తున్నా, బాగా తెలంగాణ ఇచ్చేందుకు కాదు. 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తాము అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు అంటే
మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే